అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఈరోజైతే నేను మష్రూమ్స్ బిర్యానీ చేశాను. ఎలా చేసానో చూపిస్తున్నాను, చూసేయండి. ఈజీగా చేశాను, చూసేయండి. ఒకసారి బాండి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని వేడైన తర్వాత పలవ దినుసులు వేసేసుకుని ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసేసుకుని ఇంకా సన్నగా కట్ చేసుకుని టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. టమాటో పీసెస్ మెత్తగా ఉడకనిచ్చాను. బాగా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసేసుకుని ఇంకా నెక్స్ట్ నేను చేసింది మష్రూమ్స్, నేచురల్ మష్రూమ్స్, ఎటువంటి ఎరువులు లేకుండా వచ్చేవి. ఇంకా మంచిగా వాష్ చేసేసుకుని వాటిని కూడా యాడ్ చేసేసుకుని ఇంకా 2 మినిట్స్ మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకుని ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని ఇంకా మూత పెట్టేసి వాటిని కూడా బాగా ఫ్రై అవనిచ్చాను. ఫ్రై అయిన తర్వాత ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాను. మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుని ఇంకా నేనైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. వాష్ చేసేసుకుని ఇంకా వాటిలో యాడ్ చేసేసుకున్నాను. బియ్యం కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుని 2 గ్లాసెస్ బియ్యానికి 5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను మష్రూమ్స్ ఉడకాలని చెప్పేసి. 4 గ్లాసెస్ వాటర్కి 5 గ్లాసెస్ తీసుకుని వేసేసుకున్నాను. వాటర్ కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకుని కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకుని ఇంకా మూత పెట్టేసి ఇంకా 20 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఉంచేసాను. ఇంకా తర్వాత నెక్స్ట్ చూసుకుంటూ ఉన్నాను. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, టేస్టీ బిర్యానీ.